హాయ్ స్టూడెంట్స్, ఏపీ ఎంసెట్, ఈసెట్, పీజీ సెట్ కౌన్సిలింగ్ సిద్ధమవుతున్న ప్రతి స్టూడెంట్ మనకైతే ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఎందుకంటే మనకి కౌన్సిలింగ్లో మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది కాబట్టి దీనికోసం అయితే మనం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ మనం ఎలా చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ క్లిక్ చేస్తే మీకు ఇలాగ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్లో పైన మనం చూసుకుంటే క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఒకసారి క్లిక్ చేస్తే ఇలాగ వచ్చింది కదా. ఇప్పుడు మనం న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనకి సెలెక్ట్ బోర్డ్, అలాగే ఆల్ టికెట్ నెంబర్, ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు ఇలాంటివన్నీ క్లిక్ చేసి మనకైతే ముందుగా సెలెక్ట్ బోర్డు మీద క్లిక్ చేస్తే మీరు డిప్లొమా స్టూడెంట్ స్టేట్ బోర్డు అయితే ఇది క్లిక్ చేసిన తర్వాత అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు ఇవన్నీ మనకు చూసుకొని మీది ఏ బోర్డు అయితే ఆ బోర్డు క్లిక్ చేస్తే తర్వాత మనం ఆల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆల్ టికెట్ నెంబర్ మీరు ఏ స్టూడెంట్ అయితే ఆ యొక్క పబ్లిక్ ఆల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఆల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ 2026 అయితే 2026 ఇక్కడ క్లిక్ చేసి డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇచ్చేయండి ఇక్కడైతే ఫస్ట్. అలాగే రీఎంటర్ ద మొబైల్ నెంబర్, ఇక్కడ సెకండరీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఆధార్ నెంబర్ ఇచ్చేసి మీరు ఇక్కడ ఇది డిక్లరేషన్ క్లిక్ చేస్తే వెంటనే జనరేట్ ఓటీపీ, మీ యొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయిన నెంబర్కి అనేది ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి లాగిన్ చేస్తే మీకు ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు కౌన్సిలింగ్ వెళ్ళినప్పటికీ ఈ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా కౌన్సిలింగ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే గమనిస్తారు. ఇదైతే మనకి అఫీషియల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇందులోనే మనకి ఎటువంటి కౌన్సిలింగ్ అప్డేట్స్ కానీ ఇంకా ఫర్దర్ అప్డేట్స్ ఏవైనా ఇందులోనే వస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి ఒక 2-3 డేస్లో మనకి ఎంసెట్ కూడా స్టార్ట్ అయిపోద్ది. అలాగే పీజీ సెట్ కూడా స్టార్ట్ అవుద్ది అనమాట. ఫామ్ అయితే ఫిల్ చేయాలి గైస్. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.